ఈరోజు మనం చాలా చిన్న ప్రాబ్లం బట్ యట్ చాలా ఇంపార్టెంట్ ప్రాబ్లం గురించి తెలుసుకుందాం. అది ప్రెషర్ సోర్స్. నేను మీ డాక్టర్ లక్ష్మీ సుచిత్ర, జనరల్ అండ్ లాప్రోస్కోపిక్ సర్జన్ ఫ్రమ్ సాంఖ్య హాస్పిటల్స్. ప్రెషర్ సోర్స్ అంటే ఏంటంటే ఎప్పుడైతే మన చర్మం మీద ఎక్కువ ఒత్తిడి పడిందో అక్కడ మన చర్మం అనేది పాడైపోతుంది. సో వాటిల్నే ప్రెషర్ సోర్స్ అని అంటాం. ఎందుకు వస్తాయి అసలు ఈ ప్రెషర్ సోర్స్ అంటే, ఎక్కువ కాలం బెడ్ రిడన్ పేషెంట్స్ అంటే ఏంటంటే ఎక్కువ కాలం మంచానికే పరిమితం అయిపోయిన వాళ్ళల్లో ఏమవుతుందంటే ఎక్కువ ప్రెషర్ పడే ఏరియాస్ అంటే ఇలా పడుకున్నప్పుడు ఇది స్కిన్, ఇది బోన్ అనమాట. సో ఎప్పుడైతే మన బోన్ అనేది కాన్స్టెంట్గా ఇలా ప్రెషర్ పడుతుందో స్కిన్ పైన, ఈ బోన్కి మన స్కిన్కి మధ్యలో ఉండే రక్తనాళాలు ఏమవుతాయంటే కంప్రెస్ అయిపోతాయి అనమాట. అంటే నొక్కుకుపోయి ఏదైతే స్కిన్ ఉందో ఆ స్కిన్కి రక్త ప్రసరణ అనేది తగ్గిపోతుంది. దానివల్ల ఎక్కడైతే నొక్కుందో అక్కడ స్కిన్ అనేది పాడైపోవడం జరుగుతుంది. సో స్కిన్ పాడైపోవడాన్ని ప్రెషర్ సోర్స్ అని అంటాం అనమాట. సో ఇది ఎక్కువగా బెడ్ రిడన్ పేషెంట్స్ అంటే మంచానికి పరిమితం అయిపోయిన ఉన్న వాళ్ళల్లో వస్తుంది కాబట్టి దీన్నే మనం ప్రెషర్ సోర్స్ అని కూడా అంటాం. ఈ ప్రెషర్ సోర్స్ ఆర్ బెడ్ సోర్స్ ఎవరిలో ఎక్కువ చూస్తుంటామంటే మంచానికే పరిమితం అయిపోయిన వాళ్ళల్లో ఎక్కువ చూస్తుంటాం అనమాట. అంటే ఎవరిలో అంటే సపోజ్ లైక్ ఓల్డ్ ఏజ్లో వాళ్ళకి ఏంటంటే బలం ఉండదు కాబట్టి మంచానికే పరిమితం అయిపోయి ఉంటారు. సో అలాంటి వాళ్ళల్లో చూస్తాము. ఇంకొక ఇంపార్టెంట్ ఏంటంటే ఇంజురీస్ అంటే స్పైనల్ కార్డ్ అంటే మన వెన్నుపూసకి ఏదైనా ఇంజురీ అయినప్పుడు కాళ్ళు చేతులు రెండు చచ్చి పడిపోతాయి. అంటే కదలలేని పరిస్థితి అయిపోతుంది అనమాట. సో కాళ్ళు చేతులు కదలలేని వాళ్ళు మంచానికే పరిమితం అయిపోయి ఉంటారు. సో అలాంటి వాళ్ళల్లో కూడా మనము ఈ ప్రెషర్ సోర్స్ అనేవి తరచు చూస్తుంటాం. ఇంకా ఇంపార్టెంట్ ఎవరిలో అని అంటే మేజర్ సర్జరీస్ అయినప్పుడు అండ్ ఫ్రాక్చర్స్ అయినప్పుడు, అంటే అన్ని ఫ్రాక్చర్స్ కాదు, మెయిన్గా నడుం భాగం అంటే హిప్ దగ్గర ఫీమర్ ఫ్రాక్చర్ కానీ పెల్విస్ ఫ్రాక్చర్ కానీ ఇలాంటి వాళ్ళల్లో, లేదా మేజర్ అబ్డామినల్ సర్జరీస్ అంటే పొట్ట భాగంలో ఏదన్నా మేజర్ సర్జరీ అయినప్పుడు, అంటే ఎక్కువ కాలం బెడ్ రెస్ట్ తీసుకోవాల్సి వచ్చిన వాళ్ళల్లో మనం ఈ ప్రెషర్ సోర్స్ అనేవి ఎక్కువగా చూస్తుంటాం అన్నమాట. ఈ ప్రెషర్ సోర్స్ అనేవి మనం ఏ భాగంలో ఎక్కువ చూస్తాము అని అంటే, యూజువల్గా ఇలా పడుకున్నప్పుడు ఇవి మన పాదాలు ఇలా పడుకుంటారు. సో పడుకున్నప్పుడు ఎక్కడైతే మనం మడమలు ఉంటాయో అక్కడ కాన్స్టెంట్గా ఇలా ప్రెషర్ ఉంటుందన్నమాట. సో ఆ మడమల దగ్గర లేదా నడుం కింద చెట్ట భాగంలో కానీ, లేదా వీపు దగ్గర, వీపు వెనకాల వీపులో మనకి స్కాప్యులా అనే 2 బోన్స్ ఉంటాయన్నమాట. సో ఈ బోన్స్ కూడా మన స్కిన్ కాన్స్టెంట్గా పడుకోవడం, ఇలా వెనక్కి కాన్స్టెంట్గా పడుకోవడం వల్ల మన వీపు మీద ఉండే స్కిన్ మీద కాన్స్టెంట్గా ప్రెషర్ చేస్తూ ఉంటాయి అన్నమాట ఈ 2 బోన్స్. సో ఈ వీపు భాగంలో కూడా మనం యూజువల్గా ఈ ప్రెషర్ సోర్స్ అనేవి చూస్తుంటాం. సో ఈ ప్రెషర్ సోర్స్ అనేవి చాలా గ్రేడ్స్లో ఉంటాయి అన్నమాట. గ్రేడ్ 1, గ్రేడ్ 2 నుంచి గ్రేడ్ 4 వరకు ఉంటాయి. సో గ్రేడ్ 1, గ్రేడ్ 2 ఇవి ఇనీషియల్ స్టేజెస్ అనమాట. అంటే ఏమవుతుందంటే స్కిన్ మాత్రమే పాడవుతుంది. గ్రేడ్ 1లో ఏమవుతుందంటే స్కిన్ ఇంటాక్ట్గానే ఉంటుంది, బట్ ఎర్రగా ఉండడం, పెయిన్ రావడము, అంటే నొప్పి రావడం కానీ ఎర్రగా ఉండడం, ఇలా ముట్టుకుంటే పేల్ అయిపోయి మళ్ళీ ప్రెషర్ కనుక తీసేస్తే ఎర్రగా అయిపోవడం, దాన్ని బ్లాంచింగ్ అంటాము. సో ఇది గ్రేడ్ 1 అనమాట. గ్రేడ్ 2లో ఏమవుతుందంటే స్కిన్ అనేది మనకి రక్త ప్రసరణ తగ్గిపోవడం వల్ల స్కిన్ అనేది పాడైపోతుంది. సో ఈ పాడైపోవడం వల్ల పైన చర్మం అనేది ఊడిపోతుంది అనమాట. సో దీన్ని గ్రేడ్ 2 అంటాము. ఇంకా గ్రేడ్ 3, గ్రేడ్ 4లో ఏమవుతుందంటే చర్మం కింద ఉన్న ఈ మసిల్స్, సాఫ్ట్ టిష్యూస్ కానీ, అంటే ఈ సబ్క్యూటేనియస్ ఫ్యాట్ అంటాము అది, లేదా కండరాలు, ఇవన్నీ ఎఫెక్ట్ అవుతూ ఉంటాయి అనమాట. నెమ్మదిగా బోన్స్, సో ఇవన్నీ ఎఫెక్ట్ అవుతూ ఉంటాయి అనమాట. ఇది లేటర్ అంటే తర్వాత స్టేజెస్లో అవుతూ ఉంటాయి అన్నమాట. సో ఇప్పుడు ఈ ప్రెషర్ సోర్స్ ఆర్ బెడ్ సోర్స్ వల్ల ఏమవుతుంది, ఏమవుతుంది అని అంటే ఇనీషియల్ స్టేజెస్లో అంటే గ్రేడ్ 1, గ్రేడ్ 2లో ఏమవుతుందంటే పేషెంట్కి పెయిన్ అనేది చాలా ఉంటుంది అనమాట, నొప్పి ఉంటుంది బాగా. తర్వాత ఏమవుతుందంటే చర్మం ఊడిపోతుంది. సో చర్మం ఊడిపోవడం వల్ల ఇన్ఫెక్షన్ అనేది వాళ్ళకి స్టార్ట్ అవుతుంది అనమాట. సో ఈ ఇన్ఫెక్షన్ అనేది కూడా ఎవరిలో ఎక్కువ వస్తుంది అని అంటే డయాబెటీస్ అంటే మధుమేహం ఉన్న వాళ్ళల్లో ఎక్కువగా ఈ ఫాస్ట్గా ఇన్ఫెక్షన్ స్ప్రెడ్ అవ్వడం అనేది చూస్తుంటాం. ఇంకెవరిలో చూస్తాము అని అంటే కీమోథెరపీ అంటే ఏంటంటే క్యాన్సర్కి ఏదైతే ట్రీట్మెంట్ తీసుకుంటుంటారో వాళ్ళల్లో కూడా చూస్తుంటాం. ఇంకొకటి ఏంటంటే ఇమ్యూనో సప్రెషన్ డ్రగ్స్ అంటే ఏంటంటే మన బాడీలో
ఇమ్యూనిటీ అంటే ఏంటంటే ఇన్ఫెక్షన్ని ఫైట్ చేయగలిగే తత్వం అనమాట, దాన్ని ఇమ్యూనిటీ అని అంటాం. సో ఈ ఇమ్యూనిటీని సప్రెస్ చేయడానికి కొన్ని మందులు వాడతారు కొన్ని కారణాల్లో, అన్నిట్లో కాదు, కొన్ని కారణాల్లో ఇవి తప్పనిసరిగా ఈ ఇమ్యూనో సప్రెషన్ డ్రగ్స్ అనేవి వాడాల్సిన అవసరం ఉంటుంది. సో ఇలా ఇమ్యూనిటీని సప్రెస్ చేసే డ్రగ్స్ వాడుతున్న వాళ్ళలో, ఇలాంటి వాళ్ళల్లో రిస్క్ అనేది ఎక్కువ ఉంటుంది, అంటే ఇన్ఫెక్షన్ రిస్క్ అనేది ఎక్కువ ఉంటుంది. సో మనం ఈ ఇనీషియల్ స్టేజెస్లో అంటే గ్రేడ్ 1 గ్రేడ్ 2లో మనం కనుక చూసినట్లయితే వాటికి ప్రాపర్గా ట్రీట్మెంట్ తీసుకుంటే మనం ఈ ప్రెషర్ సోర్స్ ఇన్ఫెక్షన్ అనేవి అవాయిడ్ చేయగలం. సో ఈ ప్రెషర్ సోర్స్ అనేవి ఎంత ప్రాబ్లమాటిక్గా ఉంటాయి అని అంటే ఫస్ట్ ఇన్ఫెక్షన్ ఉంటుంది. సో ఈ ఇన్ఫెక్షన్ని మనం ప్రాపర్గా పట్టించుకోకుండా నెగ్లెక్ట్ చేయడం అంటే అశ్రద్ధ చేయడం కానీ, లేదా ప్రాపర్గా సరైన ట్రీట్మెంట్ తీసుకోకపోతే ఈ ఇన్ఫెక్షన్ అనేది బాడీ అంతా స్ప్రెడ్ అయిపోతుంది అనమాట. దాన్ని సెప్సిస్ అంటాము. సో ఒకవేళ ఈ సెప్సిస్ వల్ల సెప్సిస్ని కూడా మనం ప్రాపర్గా ట్రీట్ చేయకపోతే అప్పుడు లైఫ్ రిస్క్ కూడా ఉండే ప్రమాదం ఉంటుందన్నమాట. సో ఈ ప్రెషర్ సోర్స్ అనేవి మనకి ఆల్రెడీ ఉన్న జబ్బుకి యాడ్ ఆన్ ప్రాబ్లమ్స్ లాగా తయారవుతాయి. అందుకని ఇనీషియల్ స్టేజెస్లోనే మనం చూసుకుని వాటిల్ని ట్రీట్మెంట్ తీసుకోవడము, అసలు రాకుండా ప్రివెంట్ చేయడం అనేది చాలా ఇంపార్టెంట్. సో వన్స్ మనకి ఈ ప్రెషర్ సోర్స్ అనేవి వచ్చాయి, సో అప్పుడు మనం ఏం చెయ్యాలి అని అంటే ఇంపార్టెంట్ థింగ్, అసలు ఎందుకు వచ్చింది ఈ ప్రెషర్ సోర్స్, ఆ కారణాన్ని మనం నిర్మూలించగలగాలి. అంటే ఏంటి, ఎక్కడైతే మనకి కాన్స్టాంట్గా ప్రెషర్ ఉంటుందో అక్కడ మనకి ఈ ప్రెషర్ సోర్స్ అనేవి వస్తాయి. సో ఈ ప్రెషర్ని మనం రిమూవ్ చేయాలన్నమాట. అంటే ఏంటంటే కాన్స్టాంట్గా పొజిషన్ చేంజ్ అంటూ చేస్తూ ఉండాలి. అంటే సపోజ్ లెఫ్ట్ సైడ్లో పడుకోవడం, కాసేపు లెఫ్ట్ సైడ్లో పడుకోవడం, ఒక 2 hours తర్వాత మళ్ళీ రైట్ సైడ్లో పడుకోవడం, అలాగే ఎక్కడ కాన్స్టెంట్గా 2 గంటలకి మించి ప్రెషర్ ఉండకుండా చూసుకోవాలన్నమాట. దాన్నే పొజిషన్ చేంజ్ అని అంటాం అనమాట. సో ఈ ప్రెషర్ సోర్స్కి ట్రీట్మెంట్లో పొజిషన్ చేంజ్ అనేది చాలా ఇంపార్టెంట్. తర్వాత వన్స్ ఈ ప్రెషర్ సోర్స్ వచ్చిన తర్వాత ఎక్కడైతే గాయం ఉంటుందో పుండు, సో ఈ పుండుని క్లీన్ చేయడం, డిబ్రైడ్మెంట్ అంటే ఏంటంటే సమ్టైమ్స్ ఈ పుండులో ఏమవుతుందంటే పసు చేరడం, అంటే చీమ్ చేరడం కానీ, లేదా స్లఫ్ రావడము, ఇన్ఫెక్షన్ రావడము, కొన్నిసార్లు నల్లగా అయిపోతుంది అనమాట ఆ పుండులో. సో ఆ పుండు దాన్ని ఇష్టారంటాం. సో ఈ పుండుని క్లీన్ చేయడము, దీన్ని డిబ్రైడ్మెంట్ అంటాం. సో ఈ రెగ్యులర్గా ఈ క్లీనింగ్ చేస్తూ, తర్వాత డిబ్రైడ్మెంట్ చేస్తూ, తర్వాత రెగ్యులర్గా క్రీమ్స్ లోషన్స్ అప్లై చేస్తూ, ఈ క్రీమ్స్లో కూడా మనకి చాలా రకాల క్రీమ్స్ ఉంటాయి. కొన్ని యాంటీబయాటిక్ క్రీమ్స్ ఉంటాయి, కొన్ని హీలింగ్ క్రీమ్స్ ఉంటాయి. సో ఎప్పుడు ఏవి అవసరమో ఆ క్రీమ్స్ మారుస్తూ, అవసరమైన క్రీమ్స్ వాడుతూ ఇలా పుండుని చాలా జాగ్రత్తగా మనం హీల్ చేసుకోవాలన్నమాట. సో ఇలా చేసుకున్నట్లయితే మనం ఈ పుండుని అంటే ఈ ప్రెషర్ సోర్స్ని మనం ట్రీట్ చేయగలుగుతాము. ఇంకొక ఇంపార్టెంట్ థింగ్ ఏంటంటే వాటర్ బెడ్స్ అనమాట. వాటర్ బెడ్స్ అంటే ఏంటంటే మనం మామూలుగా కుషన్ బెడ్స్లో పడుకున్నప్పుడు కొన్ని ప్రెషర్ పాయింట్స్ ఉంటాయి. అంటే బాడీ అంతా ఈక్వల్గా ప్రెషర్ అనేది డిస్ట్రిబ్యూట్ అవ్వదు. కొన్ని పాయింట్స్, బోనీ ప్రామినెన్సెస్ దగ్గర మనకి ప్రెషర్ అనేది ఎక్కువగా పడుతుంది మామూలు బెడ్స్ పైన పడుకున్నప్పుడు. అందువల్ల ఈ ప్రెషర్ సోర్స్ అనేవి వస్తాయి. కానీ వాటర్ బెడ్స్ మీద పడుకున్నప్పుడు ఏమవుతుందంటే ప్రెషర్ అనేది మన బాడీ మొత్తానికి ఈక్వల్గా డిస్ట్రిబ్యూట్ అవుతుంది అనమాట. సో ఎక్కడ ఒక కాన్స్టాంట్ ఏరియాలో ప్రెషర్ అనేది ఉండదు. సో దానివల్ల మనకి ప్రెషర్ సోర్స్ ఆర్ బెడ్ సోర్స్ అనేవి రాకుండా ఉంటాయి. సో వన్స్ వచ్చినట్లయితే మనం ఈ వాటర్ బెడ్స్ పైన పడుకోవడము, కాన్స్టాంట్గా వాటర్ బెడ్ మీద పడుకున్నా సరే కాన్స్టాంట్గా పొజిషన్ చేంజ్, ఎవ్రీ 2 hours ఇలా పొజిషన్ చేంజ్ చేయడము, ఇలాంటివి చేస్తూ అండ్ గాయాన్ని మనం క్లీన్ చేసుకోవడము, ఆయింట్మెంట్స్, రెగ్యులర్ డ్రెస్సింగ్స్ చేసుకోవడం చేస్తూ ఉంటే మనం ఈ ప్రెషర్ సోర్స్ అనేవి ఈజీగా ట్రీట్ చేయగలం. అసలు ఈ ప్రెషర్ సోర్స్ అనేవి రాకుండా ఉండేటట్టు చూసుకుంటే ఇంకా మంచిది. సో ఎలా చూసుకుంటాము అండ్ ఎవరిలో ఈ ప్రివెన్షన్ అనేది మనం చేయాలి అని అంటే, నేను ఇందాక చెప్పినట్టు ఎవరిలో అయితే ఎక్కువ ఆస్కారం ఉంటుందో ఈ ప్రెషర్ సోర్స్ రావడానికి, అంటే బెడ్ రిడన్ పేషెంట్స్, ఓల్డ్ ఏజ్ వాళ్ళల్లో, మేజర్ సర్జరీస్ అయినప్పుడు, అలాంటి వాళ్ళకి ఎక్కువ వాళ్ళు బెడ్కే చాలా రోజులు పరిమితం అయిపోయి ఉంటారు. సో అలాంటి వాళ్ళల్లో మనం ప్రివెన్షన్ చేయాలన్నమాట. అంటే
ప్రివెన్షన్ అంటే ఇందాక చెప్పినట్టు వాటర్ బెడ్ పైన పడుకోబెట్టడం, తర్వాత ఎవ్రీ 2 అవర్స్కి పొజిషన్ చేంజ్ చేస్తూ ఉండడము, అలా చేస్తూ ఉంటే అసలు ఈ ప్రెషర్ సోర్స్ అనేవే రావు. సో ఈ ప్రెషర్ సోర్స్కి మేజర్గా ట్రీట్మెంట్లో మేజర్ రోల్ ఏంటి అంటే నర్సింగ్ కేర్. అంటే వాళ్ళని జాగ్రత్తగా చూసుకోవడం, 2 అవర్స్కి ప్రెషర్ పొజిషన్ చేంజ్ చేయడము, ఫ్రీక్వెంట్గా క్లీనింగ్ చేయడము, ఆయింట్మెంట్స్ పెట్టడము. సో ఈ నర్సింగ్ కేర్ అన్నది చాలా ఇంపార్టెంట్ ఈ ప్రెషర్ సోర్స్ ట్రీట్మెంట్లో. సో ఈ ప్రెషర్ సోర్స్ వన్స్ వచ్చినట్లయితే మనం ఇనీషియల్ స్టేజెస్లోనే అంటే స్టేజ్ 1 స్టేజ్ 2లోనే ప్రాపర్ కేర్ తీసుకున్నట్లయితే చాలా ఈజీగా తగ్గిపోయే అవకాశం ఉంటుంది. ఒకవేళ మనం ఆ టైంలో కనుక నెగ్లెక్ట్ చేయడం అంటే అశ్రద్ధ కనుక చేసినట్లయితే అది స్టేజ్ 2, అది స్టేజ్ 3, స్టేజ్ 4కి వెళ్ళినట్లయితే మనకి హీలింగ్ టైం కూడా చాలా రోజులు పడుతుందన్నమాట. సో ఈ ప్రెషర్ సోర్స్ గురించి కానీ వాటి ట్రీట్మెంట్ గురించి కానీ మీకు ఇంకేదన్నా సందేహాలు ఉంటే కింద స్క్రోల్ అవుతున్న నెంబర్కి కాల్ చేయండి.